నా భార్యను నేను ఇంటర్వ్యూ చేయడానికి పోయినాం. పెళ్లి చూపులు అంటే ఆర్ట్స్ కాలేజ్ ముందర ఇంటర్వ్యూ చేసిన పోయి అక్కడ చదువుతుందంటే నేను మన అడిగిన మొదటి ప్రశ్న తెలుసా మీకు, తెలంగాణ అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా, విన్నావా ఎప్పుడైనా? అప్పుడే కదా పెట్టి నెల 2 నెలలు కదా. ఈ మధ్యన అంటుంటారు, నాకు సరి తెలియదు. ఓకే, నేనేం పని చేస్తున్నాను తెలుసా? మీరు అడ్వకేట్ అన్నారు. అడ్వకేట్నే కానీ నేను తెలంగాణ ఉద్యమానికి ఫుల్ టైం పోతున్నా, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నీకు ఆస్తుల మీద నీకు నువ్వు హైదరాబాద్లో పుట్టి పెరిగినావు కదా, మరి వచ్చి ఊళ్ళో ఉంటావా? నేను ఊళ్ళో ఉండాల్సి వస్తుంది, తెలంగాణ కొరకు పని చేస్తున్నా. మీరు ఎక్కడ ఉంటా, చెట్టు కింద ఉంచినా ఉంటా అన్న. ఆస్తుల విషయంలో నీ అభిప్రాయం ఏంది అన్న అంటే అర్థం కాలే అన్న. అంటే ఆస్తులు ఉండాలి, పైసలు ఉండాలి, ఇట్లా పెద్ద బంగ్లాలు ఉండాలి, ఇల్లు ఉండాలి, ఇట్లాంటి అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయనికి ఏముంది అన్న అంటే నాకేం తెలియదు, మీరు ఎక్కడ వస్తే అక్కడ ఉంటా అన్నది. అంటే నేను గప్పుడే గా మాట ముందే కండిషన్ పెట్టిన, ఆస్తులు అంతస్తులు మనకు అవసరం లేదు, నాకు వాటి పట్ల ప్రిపేర్ అయి ఉన్నా. నేను అందుకని ఇల్లు కూడా కట్టాలి ఇప్పుడు హైదరాబాద్లో, నాకు ఇల్లు లేదు. ఆమె కులం కూడా అడగలేదా అంటే వాళ్ళు తెలుసు, మా ఫాదర్ వాళ్ళు మా మదర్ వాళ్ళు చూసిరు, కానీ నాకేమన్నా పట్టింపు లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఇది చెప్పుకోవడం ఇష్టం లేదు వాస్తవానికి, కానీ మీరు ఇలా అన్నారు కాబట్టి నేను కులాలకి మతాలకు అతీతంగా ఆస్తులు నేను కులాలకు మతాలకు అతీతంగా ఆస్తులు అంతస్తులకు అతీతంగా పెరిగొచ్చినవన్నీ పెరుగుతున్నవన్నీ అట్లనే ఉంటుంది జీవితకాలం. నా పిల్లల్ని కూడా అట్లనే ప్రిపేర్ చేసిన, ఇప్పుడు చదువుకున్నంత వరకే నా బాధ్యత. తర్వాత నేను ఇట్లా కష్టపడేది మీరు కూడా కష్టపడే పని చేసుకోవాలి, మీకు ఎవరికి వాళ్ళకు. పైగా మీరు వెస్ట్రన్ చూస్తున్నారు, 18 నిండిన తర్వాత ఎవరు అమ్మ నాయన మీద ఆధారపడరు. కాబట్టి మీది కూడా మీ పని మీరు చేసుకోండి, మీ కొరకు నేనేం సంపాదించి పెట్టి ఇచ్చేది ఉండదు, అంతే మీ పని అని చెప్పి అంత ప్రిపేర్ చేసి పెడతాను నేను. సో కాబట్టి నాకు ఈ పనికి మాలిన వీటి మీద ఎప్పుడు కూడా భ్రమలు లేవు. నాకు అసలు ఈ పదవి మీదనే భ్రమ లేదు. నాకు ఇది మంత్రి అంటే ఇది పెద్ద పదవి అని అధికారం అని నేను భావించలేదు. నా చుట్టూ ఉన్న మిత్రులు కూడా ఆశ్చర్యపోతారు, ఇదేందన్నా. నేను చెప్పిన అరే ఇది కొద్ది రోజులు ఉండిపోయేదిరా, ఇది కొద్ది రోజులు ఉండిపోయేది. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, నేను మినిస్టర్ అనిపించుకోవడం ఫార్మర్ మినిస్టర్ అనిపించుకోవడం కంటే కూడా ఫార్మర్ అనిపించుకోవడం కొరకే ఇష్టపడతాను. నేను ఐఎమ్ ఫార్మర్, నేను గది అంతే. నేను నాకు ఇష్టమైంది అది, నేను ప్రేమించేది అది. మట్టిని ప్రేమిస్తా, గన్నని కలిసిపోతాం చివరికి ఎవరైనా. కాబట్టి ఈ పనికి మళ్ళీ వాటి మీద భ్రమలు వద్దు, వీటి పట్ల ఇంకోటి వద్దు అని చెప్పి నేను చాలా స్పష్టంగా ఉంటాను మొదటి నుంచి. ఇక గీలకి ఏమర్థమవుతుంది నేను. బట్ ఎందుకు రెడ్డిస్ 2018లో కేసీఆర్ని సపోర్ట్ చేశారు, మొన్న 23 ఎలక్షన్ వచ్చేసరికి ఎందుకు కాంగ్రెస్ వైపు పోయినారు? ఇక రెడ్డిస్ ఒకటే అని కాదు, రైతులుగా మోసపోయారు అందరు కూడా. రైతులుగానే 18లో సపోర్ట్ చేసారు అందరు కూడా, కులాలకు అతీతంగా. డ్రాబ్యాక్ ఏమైనా రిటర్న్ అయినట్టు కనిపిస్తుంది రైతులు అందరుగా. అంటే మేజర్ రైతులు అంటే మేజర్ భూములు రెడ్డిస్ చేతులు లేదండి. ఇప్పుడు 80% భూములు వెనుకబడిన తరగతులు ఇతర వర్గాల చేతులకు పోయినాయి. ఎందుకంటే భూకంపాలు మొత్తం కూడా తగ్గిపోయినాయి. అందరు కూడా ఇప్పుడు ఏ గ్రామం పైన 20 ఎకరాల భూమున్న రైతు ఒకరిద్దరికి మించి కనపడరు మీకు. అంత 2 ఎకరాలు 3 ఎకరాలు 93% చిన్నకారు రైతులే ఇవాళ తెలంగాణలో. కాబట్టి భూమి డిస్ట్రిబ్యూట్ కాబడింది, అందుకనే ఇవాళ తెలంగాణలో ఇంత మంచి వాతావరణం. మీరు కుల రైతు సమాజం కావాలంటారు, కానీ ఎట్లా మరి క్యాస్ట్ సెన్సస్ జరుగుతుంది, బీసీ ఇక అవన్నీ వస్తాయి, దాన్ని ఇప్పుడు ఆపలేము మనం. ఇప్పుడు నేను ఆ పనిలో లేను కదా, నేను ఒక్కరిని నేను పాటిస్తే నేను భావిస్తా, కానీ ఇప్పుడు దాని కొరకు పనిచేసే పరిస్థితుల్లో మనం లేము. బీసీలకు న్యాయం ఎట్లా తెలంగాణ రాష్ట్రంలో జరగాలంటే 42% రిజర్వేషన్స్ తప్పకుండా మేము గతంలోనే చేసి పంపించినాం, అది కేంద్రం దగ్గర పెట్టుకుంది. అక్కడ దాని మీద ఇప్పుడు చప్పుడు లేదు. కాంగ్రెస్ తెలిసి కూడా మోసం చేసింది. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చేటప్పటికే తెలుసు వాళ్ళకి కేంద్రంలో కష్టమవుతుంది, మేము చేయలేము అని. అయినా సరే ఓట్ల కొరకు అన్నాడు మోసం చేసి వేయించుకుంది. స్పష్టంగా ఇవాళ కూడా మోసం చేస్తుంది. ఓకే, ఏంటి జగదీష్ రెడ్డి లైఫ్ అంబిషన్ ఏంటి? ఏం లేదు, తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి ఏమన్నా ఫ్యూచర్లో నేను అవకాశం వస్తే. నాకు ఇదే పెద్ద ఇష్టం లేని పదవి. కేసీఆర్ ఇచ్చిండు కాబట్టి బాధ్యత కొరకు చేసిన, కానీ నాకేమి పిచ్చి అంబిషన్స్ లేవు. నాకు ఒకటి ఉండే జీవితంలో. మొట్టమొదలు నేను స్వతంత్ర పోరాట చరిత్ర చదివేటప్పుడు అబ్బా నేను అప్పుడు లేకపోతేనే ఏ భగత్ సింగ్ లాగానో ఏ చంద్రశేఖర్ ఆజాద్ లాగానో అప్పుడు అమరునై ఉంటే ఎంత బాగుంటుండే
అని భావించేది. ఏదైనా చేయాలి ఈ ప్రపంచం కొరకు, మన భూమి మీదకి వచ్చినందుకు అని చెప్పి నేను పీడిత ప్రజల విముక్తి కొరకు పనిచేయాలి, ప్రాణం పోయినా ఏం లేదని చెప్పి దాంట్లో వెళ్ళిపోయిన వాడిని, జీవితాన్ని త్యాగం చేసేసి పోదామని. సరే, దురదృష్టం ఆరోగ్యం సహకరించకపోవడం, తప్పని పరిస్థితులలో వెనక్కి రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత లాయర్గా చేస్తూ కొంత ఎక్కడో అసంతృప్తి, ఏదో చేయాల్సి ఉండే, ఏదో చేయలేకపోతున్నాం ఎక్కడో అన్న భావన ఉండే. కరెక్ట్గా కేసీఆర్ గారు తెలంగాణ కొరకు ఎప్పుడైతే పార్టీ పెట్టిండో, ఓహో నాకు ఇప్పుడు ఒక లైఫ్ అంబిషన్ దొరికింది, చలో మాతృభూమి కొరకు పనిచేసే అవకాశం, మనకు జన్మనిచ్చిన నేల తల్లికి మనం సర్వీస్ చేసే అవకాశం మళ్ళీ దొరికింది అని చెప్పి వచ్చిన ఫుల్ టైం పనిచేసిన దాంట్లో. ఇక నాకు వేరే ఏమీ లేదు, జీవితం ఉద్యమం తప్ప అనే పద్ధతుల్లో. వాస్తవానికి నాకు ఎమ్మెల్యే కావాలని లేకుండే. కేసీఆర్ మరి చెప్పి లేదు నీలాంటి వాళ్ళు ఉంటేనే ఉపయోగం, ప్రజలకి ఉండి తీరాలి, కేవలం పదవుల కొరకు పదవుల మీద ఆశ వచ్చి ఉండేటోళ్ళు కాకుండా మీలాంటి వాళ్ళు ఉంటే మీరు కేర్ టేకర్ లాగా ఉంటారు, ప్రొటెక్షన్ ఉంటుంది, మీరు ఉండాలి తప్పకుండా అని చెప్పి తను పోటీ చేయాలి అని చెప్పి చెప్పారు. తను పోటీ చేయాలని చెప్పినప్పుడు సహజంగా ఎవరైనా యాంగ్జైటీ ఫీల్ అవుతారు, ఆశీర్వాదం తీసుకొని ప్రయత్నం చేస్తారు, దండం పెట్టి చేస్తారు. నేను మొదటిసారి చెప్పినప్పుడు చాలా మౌనంగా నిలబడ్డా. ఒక 2 నిమిషాల తర్వాత తనే అన్నారు, నువ్వేం ఆలోచిస్తున్నావు నాకు తెలుసు, నాకెందుకు ఎమ్మెల్యే, నేను ఎక్కడైతే అనుకుంటున్నావు కదా, నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యే రోజు నాడు నేను ఇక్కడ చాలా చిన్నున్నే, ఏమి కాదు అట్లే నడుస్తుంటుంది, ముందు పోతుంది, నువ్వు ప్రిపేర్ అవ్వంగా అని. సరే, గమ్మత్తుగా ఎలక్షన్స్ అవుతున్నాయి. నాకు లాస్ట్ బట్ 1 డే నా దగ్గర చివరి మీటింగు లేట్ అయింది మీడియా గురించి రావడానికి. 14 లేట్ అయింది, బాగా ఆలస్యమైంది. ఇక 9 నిమిషాలు మిగిలింది నా దగ్గర టైం 10 o'clock కావడానికి. సరే, ఈ లోపల నేనే మాట్లాడేసి బాగా జ్వరంలో ఉన్నారు, పడుకొని వచ్చారు కార్లో, హెలికాప్టర్ని వదిలేసి అక్కడ మీరు వచ్చి ఇప్పుడు దాకా జగదీష్ ఏం చెప్పిండో అవన్నీ చేస్తా, ఎందుకంటే నేను అప్పటికే చెప్పేసిన అన్న నేను ఉపన్యాసం మొత్తం ఇచ్చేస్తున్నాం, మీరు చెప్పాల్సింది. నేను మాట్లాడింది ఎండాస్ చేస్తూ మీరు జగదీష్ని ఇక్కడ ఎమ్మెల్యే గెలిపిస్తే ఇక్కడనే ఉండడు, నేను మంత్రిని చేస్తా అని చెప్పొచ్చారు. నాకు చెప్పలే, అంతకుముందు పబ్లిక్లో చెప్పేసేసిన టక్మని, అంతే చెప్పిన ప్రకారం చేసారు. నిజంగా కూడా నాకు పెద్ద బాధ్యత, అది పెద్ద బర్డెన్. ఎంత అంటే నేను మోయలేనంత, ఎందుకంటే నేను అంతకుముందు పొలిటీషియన్ కాదు, నాకు దాని మీద భ్రమలు లేవు, కళలు లేవు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, అంతకుముందు వేరే చేసింది కూడా లేదు. సడన్గా ఎమ్మెల్యే, మంత్రి, ఎమ్మెల్యే కంటే మంత్రిగానే ముందు ప్రమాణ స్వీకారం చేసిన. వాస్తవానికి అందుకే నేను శాఖ మార్చుకున్నాం, నాకు విద్యాశాఖ ఇచ్చారు మొదలు. ముందు హోమ్ మినిస్టర్ చేస్తావా అన్నాడు, అంటే అమ్మో నేను చేయను, దెబ్బలు కొట్టే పని నాకెందుకు, అన్నం పెట్టే పని ఉంటే చెప్పరు కానీ అలా నేను నవ్వుకుంటా అన్నాక, సర్లే ప్రస్తుతం అయితే విద్యాశాఖ ఉండని, అది డైనమిక్ శాఖ, ప్రతిరోజు సంతకాలు పెట్టాలి, అది నా దగ్గర ఉంటే ఇబ్బంది అవుతుంది, సరే కొన్ని రోజులు నువ్వు పెట్టుకో, మళ్ళీ తర్వాత తీసుకుందాం. ఒక 2 నెలల్లో నాకు అర్థమైపోయింది ఎంత ప్రెషర్ ఉండేదంటే, వేలాది మందితో డీల్ చేయాలి, 100 ఇన్స్టిట్యూషన్స్, దానికి ఇండిపెండెంట్గా. నాకు వేలాది మంది విజిటర్స్, ఎందుకంటే రాష్ట్రం అంతటా అన్ని జిల్లాల్లో పనిచేసి వచ్చినా కాబట్టి మొదటిసారిగా వాళ్ళకి ఆత్మీయుడు అనుకున్న దగ్గరున్ని మంత్రిని అయ్యేసరికి పాపం వాళ్ళకి కూడా చూడాలని తాపత్రయం, ఎక్స్పెక్టేషన్స్. రోజు 2 గంటలు కూడా నిద్రపోయేది కాదు, అంత ఒత్తిడి ఉండే. నేను పోయి చెప్పిన, అన్న నేను చచ్చిపెట్టేట్టున్నా దీంతో, నాతో కావట్లేదు, నాకు మళ్ళీ జిల్లాలో పొలిటికల్ వర్క్ ఎక్కువ ఉంది, జిల్లాలో 6 కాన్స్టిట్యున్సీలు ప్రతిపక్ష నాయకులు ఉన్నారు కాబట్టి నేను పోవాలి అడిగి డెవలప్మెంట్కి, నాకు ఆ వర్క్ ఎక్కువ ఉంది, ప్లస్ పొలిటికల్ వర్క్ ఎక్కువ ఉంది. టవరింగ్ పర్సనాలిటీలు అంతా ముఖ్యమంత్రులను ప్రకటించిన వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు, వీళ్ళని నడగొట్టాలి నేను రేపు ఎలక్షన్కి. కాబట్టి నాకు ఏ మంత్రి లేకుండా, మీరు ఢిల్లీలో ఎట్లున్నారు, 10 శాఖ లేకుండా, మంత్రి పోర్ట్ఫోలియో లేకుండా ఇచ్చిన చాలు, నాకు అంత తక్కువ పని ఉండే శాఖ కావాలి, నాకు నా పని అది, ఇది కాదు నేను చెప్పిన. ఓకే, కొద్ది రోజులాగు ఎక్స్పాన్షన్ అప్పుడు ఏదైనా ఆలోచిద్దాంలే అన్నారు. సరే, నేను ఈ విద్యా సదస్సుకు లండన్ పోయినా, లండన్ నుంచి వెళ్ళి సదస్సు అయిపోయింది, స్కాట్లాండ్ పోదామని బై రోడ్ పోతున్నాం, మధ్యలో ఆగినాం, మంచి పర్వతాలు వస్తే ఆడ ఆగి నిలబడ్డాం. ఫోన్ చేసి సార్ ఫోన్ వచ్చింది, ఇప్పుడు జగదీష్లో మరి శాఖ మారుదాం అనుకుంటే కదా, శ్రీహర్ గారిని తీసుకుంటున్నా దీంట్లోకి, శ్రీహర్ గారి గతంలో చేసిండ్రు విద్యాశాఖ, మరి వారికి ఇచ్చేద్దామా మరి అని, నువ్వు మంచి పనిలేదు కావాలన్నావు కదా, ఎలక్ట్రిసిటీ మ్యాక్సిమం చేసిన నేను, పని తక్కువ ఉంటుంది, ఫైల్స్ రావు నీ దగ్గరికి,
పని తక్కువ ఉంటుంది, మంచిగా ఉంటుంది, ఇక కరెంట్ ఇచ్చేది కదా, నీకు సరిపోతుంది మంచిగానే, మరి అది తీసుకుంటాం అన్నాడు. సంతోషం, నాకు ఇంకంతకన్నా ఏం కావాలి, కరెంట్ ఇచ్చేది అయితే 24 గంటల కరెంట్ ఇచ్చే పని ఉంది కదా, నాకు కూడా సంతోషం, రైతుల కొరకు చేయాల్సింది, మార్చేసేయండి అని చెప్పిన. అట్లా వచ్చిన నేను. కాబట్టి నాకు ఇంకేందో చేయాలి, ఒక విదేశాంగ మంత్రి చేయడం అంటేనే నాకు కష్టమైంది, నాకు ఇంకా ఎందుకంటే ఎందుకు పెద్దగా కావాలి అన్న ఈ భ్రమలేం లేవు నాకు. నేను అనుకున్న దానికంటే అనుకున్న తక్కువ సమయంలోనే ఎక్కువ చేరుకున్నాను. ఫస్ట్ నాకు ఈ భ్రమలు లేవు, నాకున్నదల్లా తెలంగాణ విముక్తి కొరకు పనిచేయడం అనేది నాకు అన్నిటికీ మించిన సంతృప్తి, నాకు అన్నిటికీ మించిన సంతృప్తి అది నాకు ఫస్ట్.